అనంతపురం జిల్లా చోళ సముద్రం పశు వైద్యం ముందు రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక వెటర్నరీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన చేపట్టారు. వైద్యశాల గేటుకు ఫ్లెక్సీ అంటించి ధర్నా చేశారు. కొర్రకోడు గ్రామానికి చెందిన రామ్మోహన్ అనే రైతు తన ఆవు గర్భం దాల్చడంతో వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాడు. అయితే ఆవుకు ఆపరేషన్ చేస్తానని చెప్పి డాక్టర్ వినోద్ కుమార్ 35,000 రూపాయలు తీసుకున్నాడు. కానీ ఆపరేషన్ వికటించి ఆవుతో పాటు కడుపులో ఉన్న దూడ కూడా చనిపోయిందని రైతులు ఆరోపించారు. సదరు డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకి ఊర్లోకి వచ్చినాడు. ఆవు ఈనకపోతే అది దూడ చనిపోయిందని చెప్పేసి మాకి 35,000 డబ్బులు ఇప్పించుకున్నాడు. 35,000 డబ్బులు ఇప్పించుకొని మెటీరియల్ తెస్తామని చెప్పేసి తీసుకొని వచ్చి అవి వచ్చి అంతా కోసిన తర్వాత అది డైక్లాట్ అనే దారం మర్చిపోయినారు. దూన్ని కూడా లోపలే పెట్టి చంపేసినారు. సీలేదు ఇంతవరకు కూడా వాపస్ ఇచ్చినాడు కాదు. దాన్ని వచ్చేసి మేము అడిగితే 2 ఏళ్ళకి వచ్చి అడిగిన తర్వాత 35,000 మాకు డబ్బులు ఇచ్చినాడు. మళ్ళీ రిటర్న్ మీకు లోన్ చేస్తాం అవి చేస్తామని చెప్పేసి ఏది చేయలేదు. జేడీ ఆఫీస్ కట్టకపోతే హామీ ఇస్తాడు, చేయలే. మొన్న పోయి అడిగితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ఇష్టానుసారం మీరు ఆటికి పోతారు, మీ చేత చేసుకోపోండి,